Welcome viewers, I am Sriram Madhusudan Rao, working as an assistant professor of H&S in Chebrol Engineering College. So in this lecture, I would like to introduce a new unit called Elements of Vectors, which is the second unit of first year diploma students of engineering physics. So there are some series of lectures on elements of vectors. So to have a complete knowledge of elements of vectors, please follow all the series of lectures. These are highly useful for the all the branches of diploma in engineering, that is like civil, mechanical, ECE, EEE, chemical. So it is the common subject generally, for it is highly useful for both the Telugu states, AP, Andhra Pradesh and Telangana. So as majority of the students are from rural background, I wish to explain the elements of vectors through Telugu medium, that is through Telugu language. Okay, kindly follow the series of lectures. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, వెక్టార్స్ అనేవి జనరల్గా వెక్టార్స్ అనేవి జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేయటం కోసం మనం డైమెన్షన్స్లో చెప్పుకున్నాం. డైమెన్షన్స్లో ఏం చెప్పుకున్నాం? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయని, అందుట్లో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని, తర్వాత డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని, కాబట్టి ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకి. కాబట్టి వాటిని రిప్రజెంట్ చేయటం కోసం కొంత నొటేషన్ అనేది తీసుకొచ్చారనమాట. కాబట్టి అందుట్లో మనకి వెక్టార్స్, కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది తీసుకొచ్చారు ఇక్కడ. కాబట్టి వెక్టార్స్ అనేది దానికోసం ఈజీగా ఐడెంటిఫై చేయటం కోసం, ఈజీగా రిప్రజెంట్ చేయటం కోసం, అంటే మనం ఏదైనా కొన్నిటికి ఒక గుర్తులాగా పెట్టుకుంటాం కదా, ఏదన్నా మెమరైజింగ్, అట్లానే ఇది ఒక అంటే సైన్స్లో, అంటే ఎగ్జాక్ట్గా అలా కాదు, మీకు అర్థం కావటం కోసం ఇలా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇది టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ చదవటం వల్ల మీకు వొకాబులరీ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఆ విధంగా. కాబట్టి సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిస్క్రైబ్డ్ కంప్లీట్లీ బై ఏ సింగిల్ నెంబర్ విత్ ఏ యూనిట్. కాబట్టి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనకి ఒక యూనిట్తో, ఒక సింగిల్ నెంబర్తో రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఏంది మనకి? డిస్టెన్స్, ద ఎగ్జాంపుల్స్ ఆర్ డిస్టెన్స్, మాస్, టైం, టెంపరేచర్, డెన్సిటీ ఎట్సెట్రా. కాబట్టి అటువంటి వాటిని ఏమంటామంటే జనరల్గా స్కేలార్స్. ఏదైనా ఒక నెంబర్తో రిప్రజెంట్ చేస్తే అటువంటి వాటిని స్కేలార్స్ అంటాం. అంటే మళ్ళీ వస్తాయి వర్క అట్లా అనేది చెప్తున్నాం. కాబట్టి మిగతా వాటికి ఏమంటాయి అంటే కొంత డైరెక్షన్ అనేది ఉంటుంది మిగతా వాటికి. కాబట్టి సచ్ మెనీ అదర్ క్వాంటిటీస్ హ్యావ్ ఏ డైరెక్షనల్ క్వాలిటీ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ బై ఏ సింగిల్ నెంబర్. కాబట్టి సింగిల్ నెంబర్తో డిస్క్రైబ్ చేయలేం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ది వెలాసిటీ ఆఫ్ బాడీ. మనకు తెలుసు కదా, మీరు లోయర్ క్లాసెస్లో చదువుకున్నారు వెలాసిటీ ఆఫ్ బాడీ. కాబట్టి టు డిస్క్రైబ్ ది మోషన్ ఆఫ్ ది బాడీ వీ మస్ట్ సే నాట్ ఓన్లీ హౌ ఫాస్ట్ ఇట్ ఈజ్ మూవింగ్ బట్ ఆల్సో విచ్ డైరెక్షన్ ఇట్ ఈజ్ మూవింగ్. కాబట్టి మనం ఏదైనా వెహికల్ వేసుకొని ఒక అబ్బాయి ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకుందాం వేరే ఊరికి. కాబట్టి వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాడనే కాకుండా ఏ డైరెక్షన్లో ఎటు వెళ్ళాడనేది కూడా చెప్పాలి మనం. అప్పుడు అటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ వెక్టార్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి అందుకోసం ఈ వెక్టార్స్ అనేది, ఇప్పుడు స్కేలార్ అంటే ఏంది? ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక నెంబర్ని, ఒక నెంబర్ వరకు తీసుకుంటే దాన్ని ఒక క్వాంటిటీగా చెప్పారు స్కేలార్ అని. అలా కాకుండా దాని యొక్క నెంబర్తో పాటు దానికి ఒక డైరెక్షన్ కూడా అటాచ్ చేసినట్లయితే దాన్ని మనం వెక్టార్గా చెప్తాం అన్నమాట. కాబట్టి ఇది ఇంత మళ్ళీ వస్తే అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఎందుకు వచ్చిందనేది చెప్పాం, అర్థమైందా? కాబట్టి ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ కాబట్టి ఇప్పుడు క్లియర్గా డెఫినేషన్, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాయాలి. ఇందాక దాకా చెప్పింది ఏంటంటే ఇంట్రడక్షన్, అంటే బేసిక్ ఐడియా అనేది చెప్పాం మనం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా, కాబట్టి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డైరెక్షన్. ఇందాక చెప్పుకున్నాం కదా, డైరెక్షన్ ఉంటే ఒకటి, డైరెక్షన్ లేకపోతే ఒకటి. కాబట్టి దే ఆర్ స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. కాబట్టి స్కేలార్ క్వాంటిటీ
స్కేలార్ క్వాంటిటీ అనేది ఏంటన్నా, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ ఆర్ సింప్లీ స్కేలార్. కాబట్టి ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ అనేది లేకపోతే అటువంటి దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఓకేనా. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ ఓన్లీ magnitude but no direction is called scalar quantity or simply scalar. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే మనకి సేమ్ ఇందాక ఓన్లీ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ చూస్తే మీకే అర్థమైంది. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ పొసెస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఒబే వెక్టార్ లాస్ ఈజ్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీ ఆర్ సింప్లీ వెక్టార్. ఓకేనా. కాబట్టి ఇది మ్యాగ్నిట్యూడ్, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటూ వెక్టార్ లాస్ని ఒబే చేయాలి. అంటే వెక్టార్స్ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అన్ని తర్వాత వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా వస్తే ఫాలో అయితే అవన్నీ వెక్టార్ క్వాంటిటీ అంటాం. దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం అనమాట. అర్థమైందా అది. కాబట్టి ఎగ్జాంపుల్స్, కాబట్టి స్కేలార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకో మనం. స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంది, లెంత్, మాస్, టైం, టెంపరేచర్, డెన్సిటీ, స్పీడ్, ఏరియా, వాల్యూమ్. కాబట్టి ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఇది కాబట్టి ఇది మనకి స్కేలార్ క్వాంటిటీ అంటే, వెక్టార్ క్వాంటిటీ అంటే ఎగ్జాంపుల్ ఫర్ స్కేలార్ క్వాంటిటీస్. నెక్స్ట్ స్కేలార్ క్వాంటిటీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం మనం. ఒక స్ట్రైట్ లైన్ ఒక స్కేల్తో కనుక మీరు ఒక 20 సెంటీమీటర్ లైన్ కనుక గీసినట్టయితే అదేముంటుంది, లైన్ అనేది ఎటైనా గీయచ్చు, నిలువుగా గీయచ్చు, అడ్డంగా గీయచ్చు, స్లాంట్గా ఏటవాళ్ళు గీయచ్చు, ఎలా అయినా గీయచ్చు. డైరెక్షన్ ఏం చెప్పాం కదా మనం జనరల్గా. ఎట్లా అంటే లైన్ గీయమన్నారు అనుకో ఎట్లయినా గీస్తావు, లైన్ అంటే అటు గీస్తావు. కాబట్టి అది మనకి డైరెక్షన్ ఏమి ఉండదు కాబట్టి అది స్కేలార్. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, ఫోర్స్, వెయిట్. ఓకేనా. డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, ఫోర్స్, వెయిట్ ఎట్సెట్రా. కాబట్టి ఇప్పుడు దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ చూసామనుకో సపోజ్ మనం. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటంటే జనరల్గా డిస్టెన్స్ అంటే ఏందన్నా, డిస్టెన్స్ అంటే సపోజ్ నువ్వు మీ ఊరు నుంచి టౌన్కి వెళ్ళావు. మీ ఊరు నుంచి టౌన్కి వెళ్ళినప్పుడు మధ్యలో చాలా ఊళ్ళు ఉన్నాయి. సపోజ్ చాలా ఊళ్ళు ఉంటే నువ్వు ఆ ఊళ్ళో డొంక రోడ్లు అన్నీ తెలుసు కదా, ఎట్లాగైనా వెళ్ళొచ్చు ఆ ఊరికి. అలా కాకుండా సపోజ్ మీ ఊరు నుంచి టౌన్కి ఒక రైల్వే ట్రాక్ ఉందనుకో నాన్న, సపోజ్ చెప్తున్నా, రైల్వే ట్రాక్ ఉందనుకో. రైల్వే ట్రాక్ అనేది మీ ఊరు నుంచి టౌన్కి ఎట్లా వేస్తారు వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు, తక్కువ దూరంలో మీ ఊరు నుంచి ఆ టౌన్కి ఎంత తక్కువ దూరం అయితే అన్నీ చూసి ఎటు నుంచి ఎటు చూసినా తక్కువ దూరం వచ్చే విధంగా వాళ్ళు ట్రాక్ అనేది మీ ఊరు నుంచి వేస్తారనమాట. కాబట్టి ఆ తక్కువ దూరాన్నే ఆ షార్టెస్ట్ డిస్టెన్స్. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఆ షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్నే ఉంటాం మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒకటి ఆ షార్టెస్ట్ డిస్టెన్స్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. కాబట్టి అది ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ది చేంజ్ ఇన్ పొజిషన్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. చేంజ్ ఇన్ పొజిషన్ గివ్స్ ది magnitude and the direction in which the body displaced fulfills the requirements of a vector. కాబట్టి ఇది ఎక్స్ప్లెనేషన్ చదువుతూ మనం ఇది ఎగ్జామ్లో రాయక్కర్లా, వరకు మీకు అర్థం కావడం కోసం వొకాబులరీ పెరిగిద్ది మీరు కూడా చదువుతూ ఉంటే. కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్. కాబట్టి వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. కాబట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ పరంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది యారో పెట్టుకొని మనం ఇక్కడ. కాబట్టి హెడ్, టైల్. కాబట్టి ఈ విధంగా ఇట్లా బార్ పెట్టి దానికి యారో పెడతాం. యారోని హెడ్ అంటాం, ఈ చివరన్న దాన్ని టైల్ అంటాం. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ అంటే చూపెడుతుంది కదా యారో ఆ డైరెక్షన్లో వెళ్తుందని. ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. కాబట్టి అర్థమైందా. కాబట్టి సపోజ్ ఇది ఒక 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం.
ఓకేనా. 5 సెంటీమీటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఏ నుంచి బీకి వాడు ఒక 5 సెంటీమీటర్స్ ఇట్లా ఈ డైరెక్షన్లో వెళ్ళాడు అని ఇక్కడ చూపిస్తాం. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి ఇక్కడ, కాబట్టి చూడండి ఇక్కడ ఏ నుంచి బీకి వాడు 50 km/hతో వెళ్ళాడనమాట. డిస్ప్లేస్ అయ్యాడు. ఇందాక చెప్పాను కదా, రైల్వే ట్రాక్ అనుకో, సపోజ్ ట్రైన్ ఎక్కావు, ట్రైన్ డ్రైవరే తీసుకో, ఏ నుంచి బీకి వెళ్ళే కొద్దీ మీ ఊరు నుంచి టౌన్కి 50 km/hతో వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు దాన్ని ఒక వెక్టార్గా రిప్రజెంట్ చేయాలి మనం దాన్ని. ఎందుకని డిస్టెన్స్ ట్రావెల్ చేసాడుగా, డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఏం చెప్పాము, డిస్ప్లేస్మెంట్ అనాలి. ఎందుకని వాడు వెళ్ళిన డిస్టెన్స్ ఏంది నాన్న, డ్రైవర్ వెళ్ళిన డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి దాన్ని డిస్ప్లేస్మెంట్ అన్నాం. కాబట్టి దీన్ని ఎట్లా చూపించని చెప్పాం, ఒక వెక్టార్గా చూపెట్టచ్చు అని చెప్పాం. కాబట్టి ఇక్కడ మొత్తం ఎంత వెళ్ళాడు, 50 km/hతో వెళ్ళాడు. కాబట్టి మనం మన కన్వీనియంట్ కోసం 10 కిలోమీటర్ని 1 సెంటీమీటర్గా తీసుకుంటున్నాం. 10 కిలోమీటర్ని 1 సెంటీమీటర్గా తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఆ విధంగా, కాబట్టి ఎంత అవుతుంది 50 కాబట్టి 10కి 1 సెంటీమీటర్ అంటే 5. కాబట్టి ఏ నుంచి బీకి వెళ్ళాడు 5 సెంటీమీటర్. కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్ళాడు. కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ వెక్టార్స్. ఏదైనా ఒక క్వాంటిటీని, ఫిజికల్ క్వాంటిటీని ఈ విధంగా మనం వెక్టోరియల్గా రిప్రజెంట్ చేయొచ్చు. అది అర్థమైందా, అదనమాట. నెక్స్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఏందన్నా, సింబాలిక్ రిప్రజెంటేషన్. సింబాలిక్ రిప్రజెంటేషన్. కాబట్టి ఏ నుంచి బీకి వెళ్ళాడు వీడు. కాబట్టి ఏ నుంచి బీకి వెళ్ళాడు కాబట్టి సింపుల్గా ఏబీ మీద ఒక బార్ రిప్రజెంట్ చేసామనుకో. ఇదేగా ఇది ఏ, ఇది బి. కాబట్టి ఏబీ మీద ఒక బార్ అనేది రిప్రజెంట్ చేసాం. కాబట్టి వాడు ఎంత దూరం వెళ్ళేది అనేది కావాలంటే మాడ్యులస్ వేయాలి. ఇదిగో ఏబీ బార్ అనేది ఏంటన్నా, వెక్టార్. ఇదిగో రీడ్ యాజ్ ఏబీ బార్. కాబట్టి దీని వాల్యూ లెంత్ ఎంత ఉందో కావాలంటే ఏం వేయాలి, మాడ్యులస్ వేయాలి. ఓకేనా. మాడ్యులస్ మీన్స్ లెంత్ లేదా మ్యాగ్నిట్యూడ్. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. లెంత్ అనేది జనరల్ వర్డ్. ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి లెంత్. మామూలుగా మాడ్యులస్ చేసామంటే అర్థమైంది మ్యాగ్నిట్యూడ్ అని గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్గా. అంటే అది కరెక్ట్ రిలవెంట్ కాదు, వరకు మీకు ఇక్కడ అర్థమయ్యే భాషలో చెప్తున్నా, అంటే మర్చిపోకుండా. లెంత్ అనేది గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ వర్డ్ ఏంది నాన్న, మ్యాగ్నిట్యూడ్. టెక్నికల్ వర్డ్ ఏంది, మ్యాగ్నిట్యూడ్. కాబట్టి ఇది మాడ్యులస్. ఓకేనా. మాడ్యులస్ ఆఫ్ ఏబీ బార్. కాబట్టి దీన్ని ఈ ఏబీ బార్ని అగైన్ ఒక పీగా తీసుకున్నాం అనుకున్నా. ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. దీని మొత్తాన్ని ఒక పీ అనే వెక్టార్గా తీసుకుంటే పీ బార్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ లెంత్ పీ అనుకున్నట్లయితే దాని మీద బార్ పెట్టాము కదా, ఏమైంది వెక్టార్. కాబట్టి ఏబీ అంటే పీఏ కదా, కాబట్టి మాడ్ ఏబీ బార్ ఈక్వల్ టు మాడ్ పీ బార్ ఈక్వల్ టు పీ. ఓకేనా. ఇది కాబట్టి ఈ విధంగా మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటం కోసం, ఇవన్నీ కూడా ఏంటన్నా, ఈ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ కూడా అర్థం, ఎన్ని బేసిక్స్ మీకు మ్యాథ్స్లో కూడా ఉపయోగపడతాయి హైయర్ స్టడీస్లో. అందుకోసం ఇంత క్లియర్గా చెప్తున్నా. ఈ వెక్టార్స్ అనేది నేర్చుకుంటే మ్యాథమెటిక్స్లో ఉపయోగపడుతుంది. అలానే చాలా హైయర్ స్టడీస్లో అన్ని రకాలుగా ఉంటుంది మీకు. ఆల్రౌండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, మ్యాథమెటిక్స్లో నేర్చుకునేటప్పుడు ఇదంతా కూడా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని ఇది చాలా నిదానంగా చెప్తున్నాను నేను. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవుతే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. కాబట్టి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. కాబట్టి ఫస్ట్ది ప్రాపర్ వెక్టార్. ఫస్ట్ది ఏందమ్మా, ప్రాపర్ వెక్టార్. ద వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ప్రాపర్ వెక్టార్. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే తీసుకున్నాం అనుకో, హూజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ అనేది 0 కాకుండా ఎంతో కొంత వాల్యూ. అక్కడి నుంచి ఇక్కడ ఉంది కదా కనపడుతుంది. అంటే సపోజ్ ఇది 7 దాకా ఉంది, ఇక్కడ ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఎంతో కొంత 7 దాకా అయినా ఉండొచ్చు. కాబట్టి 0 కాకూడదు, అంటే ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ కాకూడదు. కాబట్టి అటువంటి దాన్ని ఏమంటాం మనం, ప్రాపర్ వెక్టార్. కాబట్టి ప్రాపర్ వెక్టార్. కాబట్టి ఇప్పుడు ఏ బార్ అనేది ఒక వెక్టార్ తీసుకున్నాం. కాబట్టి దాని లెంత్ అంటే మ్యాగ్నిట్యూడ్ అని చెప్పా కదా, మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చెప్పాను, మాడ్యులస్. కాబట్టి మాడ్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి, అంతేగా. హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. కాబట్టి సింపుల్గా మాడ్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, సింపుల్గా దాన్ని ఏమంటాం, ఏ బార్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ వెక్టార్.
కాబట్టి అదనమాట. కాబట్టి ప్రాపర్ వెక్టార్. కాబట్టి ప్రాపర్ వెక్టార్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మ్యాగ్నిట్యూడ్ అనేది 0 కాకూడదు. మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా మాడ్యులస్. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0. Modulus of a bar not equal to 0 is called proper vector. All the vectors ఇది అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు, ఇంతవరకు గుర్తుపెట్టుకున్నా. కాబట్టి ఇది సింపుల్గా ప్రాపర్ వెక్టర్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ నల్ వెక్టార్. నల్ అంటే తెలుసుగా మీకు 0 అని. నల్ అంటే ఏం లేకపోవడం అని. నల్ అంటే నాట్, నెగిటివ్ సెన్స్. కాబట్టి నల్ వెక్టార్, ద వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ నల్ వెక్టార్. కాబట్టి నెక్స్ట్ ఇదే సింపుల్, ఇందా కాన్సెప్టే. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం తీసుకోవాలి? మాడ్యులస్. కాబట్టి ఇక్కడ ఏ బార్ అనే వెక్టార్ని తీసుకుంటున్నారు. మీరు బీ బార్ తీసుకోవచ్చు, సి బార్ తీసుకో, పీని ఇష్టం వచ్చిన లెటర్ తీసుకో, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి. కాబట్టి ఇది స్టాండర్డ్గా ఇట్లా తీసుకుంటుంటారు. వాడు మాడ్ ఏ బార్ 0 అయిందనుకో, ఇప్పుడు ఏమంటాం? సింపుల్గా నల్ వెక్టార్ అంటాం. కాబట్టి నెక్స్ట్ యూనిట్ వెక్టార్. ఇది బాగా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియకపోతే ఇక ముందుకు వెళ్ళలేరు. ఇది అర్థం చేసుకొని అంటే ఈజీగా ఉంటుంది మిగతా కాన్సెప్ట్, వేరే లెక్కల్లో కానీ ఎక్కడైనా. ఇది అర్థం కాకపోతే అదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. యూనిట్ వెక్టార్ పేరులోనే ఉందిగా. యూనిట్ వెక్టార్ అంటే ఏంటన్నా? సింగిల్ యూనిట్ ఉండాలి దాని వాల్యూ. ద vector whose magnitude is unity is called unit vector. The vector whose magnitude is unity is called unit vector. Consider vector a bar. ఒక వెక్టార్ని తీసుకున్నాం a bar. కాబట్టి if a bar equal to 1, అదేగా ఇందాక చెప్పుకున్నాం కదా, మ్యాగ్నిట్యూడ్ యూనిట్ అంటేనే 1. కాబట్టి ఇది కాబట్టి వాడు ఏ బార్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. కాబట్టి దాన్ని ఏ బార్ ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టార్. కాబట్టి దాని యూనిట్ వెక్టార్. మరి వెక్టార్ అన్నప్పుడు ఏముంటుంది నాన్న? డైరెక్షన్ ఉండాలని చెప్పాం కదా. నేను ఏ క్యాప్తో చూపెడతాను జనరల్గా. హ్యాట్ అంటాం ఇక్కడ, క్యాప్. ఏ హ్యాట్ లేదా ఏ క్యాప్ అంటాం జనరల్గా. ఎక్కువ మంది ఏ క్యాప్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఒక డైరెక్షన్ ఉంటుందిగా. కాబట్టి ఏ క్యాప్కి ఫార్ములా ఏంటంటే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. గుర్తుపెట్టుకోవాలి బాగా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది యూనిట్ వెక్టార్. ఇది యూనిట్ వెక్టార్. నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి. మనకి 3 డైమెన్షన్ తెలుసు, కోఆర్డినేట్ యాక్సిస్. ఎక్స్, వై, జెడ్ ఏమన్నా 3 యాక్సిస్ తెలుసుగా. ఇది ఎక్స్ డైరెక్షను, ఇది వై డైరెక్షను, ఇది జెడ్. 3 డైరెక్షన్లో కూడా 3 యూనిట్ వెక్టార్స్ అనేవి వాళ్ళు తీసుకున్నారు స్టాండర్డ్గా. ఇదే నోటేషన్ ఫాలో అవ్వాలని ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పిన వాళ్ళు చెప్పారు కదా, దాన్ని అట్లానే ఫాలో అవుతూ వస్తున్నారు. కాబట్టి 3 డైరెక్షన్స్లో కూడా 3 వెక్టార్స్ తీసుకోవాలని చెప్పారు. 3 డైరెక్షన్స్లో కూడా 3 వెక్టార్స్. కాబట్టి ఇది ఐ క్యాప్, ఇది జే క్యాప్, ఇది కే క్యాప్. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఇప్పుడు ద యూనిట్ వెక్టార్స్ ఎలాంగ్, ఓకేనా. ఇది ఐ. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఐ బార్, వై డైరెక్షన్లో జే బార్, జెడ్ డైరెక్షన్లో కే బార్. నెక్స్ట్ ఈక్వల్ వెక్టార్స్. కాబట్టి ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్. పేర్లోనే ఉందిగా ఈక్వల్ అని. కాబట్టి ఈక్వల్ అంటే ఏంది? వెక్టార్ అన్నీ ఈక్వల్గా ఉండాలి, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. కాబట్టి అటువంటి వాటిని ఏమంటాం? ఈక్వల్ వెక్టార్స్ అంటాం. కాబట్టి ఏ బార్ తీసుకున్నాం, కింద బీ బార్ తీసుకున్నాం. కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ బీ బార్. కాబట్టి 2 ఈక్వల్ కాబట్టి రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ బీ బార్. కాబట్టి నెక్స్ట్ నెగిటివ్ వెక్టార్. పేర్లోనే ఉంది కదా, నెగిటివ్ అంటే మైనస్ అని. కాబట్టి ఈ వెక్టార్ ఏ బార్ తీసుకున్నాం అనుకో, ఇది ఎట్లా ఉంది? బీ బార్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. అంతే కదా, సింపుల్. కాబట్టి ద వెక్టార్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఏ గివెన్ వెక్టార్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ వెక్టార్ టు ఏ గివెన్ వెక్టార్, ఓకేనా.
నెక్స్ట్ కన్సిడర్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్. ఇది ఇక్కడే చెప్తున్నాం. ఏ బార్ బీ బార్ తీసుకున్నాం అనుకో, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు మైనస్ బీ బార్ లేదా బీ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్. ఇది తీసుకుంటే దీనికి ఇది ఆపోజిట్, ఇది తీసుకుంటే దీనికి రెండోది ఆపోజిట్. అందుకని ఏ బార్ ఈక్వల్ టు మైనస్ బీ బార్ అయ్యిద్ది, బీ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ అవుతుంది. ఓకేనా? కాబట్టి రెండు లెంత్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అంటే మ్యాగ్నిట్యూడ్సేగా. కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ బీ బార్, అంతే, సింపుల్. నెక్స్ట్ ఏందన్న, నెక్స్ట్ క్లాసిఫికేషన్ లైక్ వెక్టార్స్. లైక్ అంటే పేర్లోనే ఉంది సిమిలర్ అయ్యి, కాబట్టి ఇక్కడ ఏం సిమిలర్గా ఉన్నాయి మీరు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ అన్నీ కూడా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకేనా? ఆల్ ఆర్ మూవింగ్ ఇన్ ది సింగిల్ డైరెక్షన్. కాబట్టి ఏ బార్ బీ బార్ సి బార్, కాబట్టి ఈ మూడు కూడా, కాబట్టి అన్నిటికీ డైరెక్షన్ అనేది సేమ్గా ఉంది కాబట్టి వీటినే లైక్ వెక్టార్స్ ఆర్ కో డైరెక్షనల్ వెక్టార్స్. లైక్ వెక్టార్స్ ఆర్ కో డైరెక్షనల్ వెక్టార్స్ అనవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి కో ఇనీషియల్ వెక్టార్స్. కో ఇనీషియల్ వెక్టార్స్. కాబట్టి పేరులోనే ఉంది కదా, కో ఇనీషియల్ అంటే అన్నీ ఒకే చోట నుంచి స్టార్ట్ అయినాయి. డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థం, అన్నీ కూడా సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాయి. ఒకటి డైరెక్షన్ వెళ్ళింది, ఇంకోటి డైరెక్షన్ వెళ్ళింది, ఇంకోటి డైరెక్షన్, ఇంకోటి ఇటు. కాబట్టి అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళటం వలన వీటిని ఏమన్నాం, కో ఇనీషియల్ వెక్టార్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఏంటన్నా, కో ప్లేనార్ వెక్టార్స్. కో ప్లేనార్. కో అంటే ఏంది, సేమ్, సహచర అంటాం తెలుగులో, అంటే సమానం అని. కోకు అర్థం కదా, అంటే అందరూ ఒకే లైన్లో ఉంటారు, అట్లా. కో అంటే ఒక సిమిలారిటీ అని. కాబట్టి కో ప్లేనార్ వెక్టార్స్, ఇక్కడ పేరులోనే ఉంది కదా, కో ప్లేనార్ అంటే ఒకే ప్లేన్లో. ఇప్పుడు ఇక్కడ వేసాం మనం XYZ, కాబట్టి ఇదేంది XY ప్లేన్, ఇదేంటిది XY ప్లేన్. కాబట్టి ఇవన్నీ కూడా అంటే బోర్డు అనుకో, సపోజ్ ఇది బోర్డు మీద పాఠం చెప్తున్నాను మీకు క్లాసు. ఓకేనా? అంటే నేనన్నీ ఈ బోర్డు మీద గీస్తాగా వెక్టార్స్, కాబట్టి ఇది బోర్డు అనమాట, అంటే ఇది ఒకే ప్లేన్లో ఉన్నట్టు. ఇదేంటిది గోడ, సపోజ్ ఇది గోడ అనుకో, ఇది ముందు మీరు కూర్చున్నారు అంటే ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్, ఇది బోర్డు. అంటే బోర్డు మీద గీయాలిగా నేను ఈ వెక్టార్స్ అన్నీ, కాబట్టి సింపుల్గా. కాబట్టి దీన్ని XY, ఇది X ఇది Y, కాబట్టి XY ప్లేన్. కాబట్టి ఈ విధంగా ఏందన్నా ఇవి కోప్లేనార్ వెక్టార్స్ అంటే. కాబట్టి ద వెక్టార్స్ లయింగ్ ఇన్ సేమ్ ప్లేన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్, డైరెక్షన్ అండ్ ఇనీషియల్ పాయింట్స్. ఇర్రెస్పెక్టివ్ అంటే ఇది వాటితో సంబంధం లేకుండా అని. ఇర్రెస్పెక్టివ్ మీన్స్ డస్ నాట్ కన్సిడర్, వాటిని మనం కన్సిడర్ చేయక్కర్లా, అది. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది పొజిషన్ వెక్టార్. నెక్స్ట్ ఏంటన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది తెలియాలి మీకు, బాగా ఉపయోగపడుతుంది మ్యాథమెటిక్స్లో. పొజిషన్ వెక్టార్. ది వెక్టార్ విచ్ స్పెసిఫైస్ ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్. The vector which specify the position of a point with respect to a fixed point. అంటే ఫిక్స్డ్ పాయింట్ ఏంటైంది, మనం ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిసేగా ఫిక్స్డ్ అంటే మనకి ఆరిజిన్ తీసుకుంటాం. XY ప్లేన్లో అయితే మీరు మ్యాథ్స్లో చేశారు కదా 10th క్లాస్లో, XY తీసుకుంటాం. అదే 3 డైమెన్షన్ మూడోది కూడా తీసుకున్నారనుకో, ఏమొచ్చింది అన్న, XY పక్కన Z వస్తుంది, అంతే సింపుల్గా. కాబట్టి P అనేది ఇక్కడ ఉంది నాన్న, ఎక్కడో పాయింట్ P అనేది. కాబట్టి O అనేది రెఫరెన్స్, అంటే అక్కడి నుంచి ఫాలో అవుతున్నాం. కాబట్టి OP, ఇది OP బార్. ఓకేనా? కాబట్టి ఈ OP బార్ అనే దాన్నే పొజిషన్ వెక్టార్ అంటాం. పొజిషన్ వెక్టార్ అంటే ఎక్కడైనా మనం ఒక స్టాండర్డ్ నుంచి దాని వరకు దూరం తీసుకోవాలి, దాన్నే పొజిషన్ వెక్టార్. కాబట్టి అదే కదా, వెక్టార్ విచ్ స్పెసిఫైస్ ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్.
నెక్స్ట్ వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ నుంచి చెప్పేవన్నీ కూడా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. అలానే ఇక బాగా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు వరకు కొద్దిగా అట్లా విన్నా కానీ ఏం కాదు, కానీ ఇక్కడ నుంచి బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే మనకి రిజల్యూషన్ అంటే మీన్స్ నథింగ్ బట్ సపరేషన్. రిజల్యూషన్ మీన్స్ నథింగ్ బట్ సపరేషన్. రిజల్యూషన్ అంటే సపరేషన్. కాబట్టి ద ప్యారలలోగ్రామ్ లా అండ్ ది ట్రయాంగిల్ లా గివ్స్ ది మెథడ్ ఆఫ్ కంబైనింగ్. సరే, మీకు అర్థం కాదు, తర్వాత చెప్తే అర్థమవుతుంది. సరే, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. కాబట్టి ఇక్కడ తీసుకుందాం సింపుల్గా. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది ఓ, ఇది పి అనే పాయింట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఒక వెక్టార్, ఏ అనుకున్నాం దీన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ అంటే ఇది వెక్టార్ కాబట్టి ఎంత అన్న ఏ బార్. ఓ నుంచి ఏకి, సారీ, ఓ అనేది పాయింట్ ఇక్కడ, పి అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ దీని లెంత్ ఎంత తీసుకున్నాం, ఏ. ఇది లెంత్. ఇదే వెక్టార్గా చెప్పాలంటే ఏం చెప్పాం, బార్ పెట్టాలని చెప్పాం. కాబట్టి ఏ బార్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఈ పాయింట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ డైరెక్షన్లో ఏఎక్స్ దూరం ఉంది. జూపిటర్కి ఇక్కడ ఏఎక్స్ దూరం ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, ఏఎక్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉంది, ఏవై. కాబట్టి వై పాయింట్ ఎంత, ఏవై. వై కోఆర్డినేట్ ఎంత, ఏవై. ఏఎక్స్ ఏవై. పి అనే కోఆర్డినేట్ ఎంత అయింది, ఏఎక్స్ ఏవై. ఏఎక్స్ ఏవై. కాబట్టి ఇప్పుడు మనకి ఏఎక్స్ వాల్యూ ఎంత, ఏవై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ యాంగిల్. ఇది ఈ వెక్టర్ అనేది ఇక్కడ దీంతో ఎంత యాంగిల్ చేస్తుంది, తేటా అనే యాంగిల్ చేస్తుంది. ఈ వెక్టర్ దీంతో ఇక్కడ తేటా అనే యాంగిల్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక కాంపోనెంట్గా ఇక్కడ ఒక కాంపోనెంట్గా విడగొట్టచ్చు. అది రెజల్యూషన్ అంటే. చెప్పాం కదా, రెజల్యూషన్ అంటే సపరేషన్. ఇది దీంతో తేటా చేస్తుంది కాబట్టి ఇట్లా దీనికి ఇటు కొంత వాల్యూ ఉంటుంది, ఇటు కొంత వాల్యూ. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనపడుతుంది కదా మనకి ఇక్కడ ఓ. ఇక్కడ ఈ యాంగిల్ తీసుకుంటే ఎంఓపి, ఓపిఎం జనరల్గా ట్రయాంగిల్. యాంగిల్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ అనేది యాంగిల్కి ఏ సైడ్, అడ్జసెంట్ సైడ్. యాంగిల్కి ఏ సైడ్, అడ్జసెంట్ సైడ్ కావాలి. మనకి ఇక్కడ తెలిసిన వాల్యూ ఏంది, హైపోటెన్యూస్. తెలిసిన వాల్యూ ఏంది, హైపోటెన్యూస్. కాబట్టి కాస్ థీటా అంటే ఏంది మనకు తెలుసుగా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి కాస్ చేసాం. కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఓఎం బై హైపోటెన్యూస్ ఓపి, ఓఎం బై ఓపి. కాబట్టి ఎంత, ఏఎక్స్ బై ఏ, ఏఎక్స్ బై ఏ. కాబట్టి ఏఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేసామనుకో, ఏఎక్స్ ఇక్కడ ఉంచితే ఏ ఇటు వెళ్ళిద్ది కదా, ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్. ఏఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఏ కాస్ థీటా. ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. అలానే నెక్స్ట్ ఏవై కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా ట్రయాంగిల్ కనపడుతుందిగా, ఓపిఎన్. కాబట్టి ఇక్కడ కూడా ట్రయాంగిల్. ఇప్పుడు అక్కడ ట్రయాంగిల్ అప్లై చేస్తే సైన్ థీటా తీసుకున్నాం అనుకో అక్కడ. కాబట్టి అక్కడ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైద్ది. పిఎం బై ఓపి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి పిఎం బై ఓపి. ఏమొచ్చింది, పిఎం బై ఓపి. ఇప్పుడు పిఎం అనేది దేనికి ఈక్వల్, ఇక్కడ పిఎం అనేది ఓఎన్కి ఈక్వల్.
ఓకేనా. ఓఎన్ అంటే ఎంత, ఏవై. ఓఎన్ అంటే ఎంత, ఏవై. కాబట్టి ఇక్కడ ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే ఏవై బై ఏ. కాబట్టి ఏ అటు వెళ్తే ఏవై ఈక్వల్ టు ఏ సైన్ థీటా. కాబట్టి ఏఎక్స్ ఎంత వచ్చింది, ఏ కాస్ థీటా వచ్చింది. ఏవై ఎంత వచ్చింది, ఏ సైన్ థీటా. కాబట్టి డెరివేషన్ అడగక్కర్లా, ఎట్లా వచ్చింది అనేది అర్థం చేసుకోవటం కోసం ఇదంతా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగరు, ఓన్లీ ఎలా వచ్చిందో తెలుసుకోవటం కోసం. కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాగా ఎప్పుడైనా సరే వెక్టార్ని కనుక రిజాల్వ్ చేస్తే ఎక్స్ డైరెక్షన్లో దాని కాంపోనెంట్ ఎంత అయింది, ఏ కాస్ థీటా. వై డైరెక్షన్లో ఏ సైన్ థీటా అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఎంత అనుకున్నాం, ఏఎక్స్ అనుకున్నాం. వై డైరెక్షన్లో ఏవై. కాబట్టి సింపుల్గా ఇదంతా అవసరంలో మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్గా రాసుకోవచ్చు. ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఏ బార్ని ఏం చెప్పాం, ఇందాక చెప్పాం కదా, రిజల్యూషన్. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్గా, వై డైరెక్షన్లో ఒక కాంపోనెంట్గా విడదీయచ్చు. అదే జెడ్ కూడా ఉందనుకో, జెడ్ డైరెక్షన్లో కూడా విడగొట్టచ్చు. పక్కన ప్లస్ ఏజెడ్ బార్ వస్తుంది. అది సింపుల్. కాబట్టి మీరు బేస్ ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి 2 డైమెన్షన్లో చెప్పాం. కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్. ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్. కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్. ఏఎక్స్ అంటే ఏ కాస్ థీటా, ఎక్స్ డైరెక్షన్లో కాంపోనెంట్ ఏ కాస్ థీటా, వై డైరెక్షన్లో కాంపోనెంట్ ఏవై సైన్ థీటా. అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్. ఇందాక అనుకున్నాం కదా, ఓ నుంచి లెంత్ ఉందని చెప్పాం కదా, ఓ నుంచి పీకి ఏ అనుకున్నాం. దాని మ్యాగ్నిట్యూడ్ అంటే ఏ బార్. కాబట్టి ఓ టు పీ. కాబట్టి ఓ నుంచి ఎడదాకా ఉంది, ఓ అనేది స్టార్టింగ్, పీ అనేది ఎండింగ్. కాబట్టి వెక్టార్ ఎట్లా, ఓపీ బార్. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చెప్పాం, మాడ్యులస్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏమైనా మాడ్యులస్ చేయాలి. మనకు తెలుసుగా 2 పాయింట్లు ఇచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవటం 10th క్లాస్లో నేర్చుకున్నారు కదా ఫార్ములా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. కాబట్టి అలానే ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్, ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్, a ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్. కాబట్టి అది. నెక్స్ట్ డైరెక్షన్ అంటే ట్యాన్ థీటా తీసుకుంటాం. అంతే ఇందాక చెప్పాం కదా, థీటా అనేది డైరెక్షన్. డైరెక్ట్గా థీటా రాదు మనకు ఆ ట్రయాంగిల్లో. మనకు తెలిసింది ఏంది, కింద ఏఎక్స్ తెలుసు. అలానే ఎక్స్ డైరెక్షన్లో దూరం ఏఎక్స్, వై డైరెక్షన్లో డిస్టెన్స్ ఏవై. అంటే ఏంది, ఒకటేమో యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఏఎక్స్, ఆపోజిట్ సైడ్ ఎంత ఏవై. కాబట్టి ట్యాన్ వేయాలి. కాబట్టి సింపుల్గా ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏవై బై అడ్జసెంట్ సైడ్ ఏఎక్స్. కాబట్టి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయిలే. ఇది ఎగ్జామ్లో ఏమి అడగరో, వరకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ట్యాన్ థీటా అంటే ఎంత, ఆపోజిట్ సైడ్ ఎంత, దాని వాల్యూ ఏవై, వై డైరెక్షన్లో. అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్ డైరెక్షన్, ఏఎక్స్. కాబట్టి ఇది ట్యాన్ థీటా కావాలంటే ట్యాన్ అటు వెళ్ళింది అనుకో, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏవై బై ఏఎక్స్. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏవై బై ఏఎక్స్. ఓకేనా. అది మనకి ఇక్కడ. కాబట్టి మిగతాది నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం.